నమస్కారం. మన ఆయుర్వేదం ప్రోగ్రామ్‌కి అందరికీ స్వాగతం. సో, ఈరోజు మనతో ఉన్నారు వంటింటి చిట్కాలకు కీరఫ్ అడ్రైస్ అయిన చిట్టుపొట్ల మధుసూదన్ శర్మ గారు. సో, సార్‌ని అడిగి గ్యాస్ ట్రబుల్‌కి ఒక మంచి పరిష్కారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే మా. సో, చాలామంది గ్యాస్ ట్రబుల్‌తో బాధపడుతూ ఉంటారు. మనం లాస్ట్ టైం కూడా ఒక వీడియో చేసాము గ్యాస్ ట్రబుల్ మీద. చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ కొన్ని కామెంట్స్ ఏంటంటే ఏదైనా అంటే డైలీ టాబ్లెట్ ఎయ్యాల్సొస్తుంది. ఆ టాబ్లెట్‌కి ఆల్టర్‌నేట్‌గా మన జీవన శైలిలో ఎలాంటి మార్పులు చేసుకుంటే ఈ గ్యాస్ ట్రబుల్ నుంచి బయటపడొచ్చు అనేది. మీ ద్వారా ఎలా దీని నుంచి బయటపడాలో తెలియజేయండి. సో ఆహారము, విహారము, ఔషధమా. హ్మ్. మొట్టమొదట ఆహార విధి విధానాల్లో సక్రమమైనటువంటి పద్ధతిని మనం పాటించకపోవడం వల్లనే మెజారిటీ కేసెస్లో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వస్తున్నాయమ్మా. హ్మ్. సో టయానికి ఆహారం తీసుకోలేకపోతున్నారు. తీసుకునేటువంటి ఆహారంలో కూడా ఈ స్పైసీ ఫుడ్, తర్వాత ఈ సాల్టెడ్ ఫుడ్, బేకరీ ఫుడ్స్, తర్వాత ఈ మసాలా ఫుడ్స్, అదేవిధంగా ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకుంటున్నారమ్మా. తర్వాత వాటర్ కంటెంట్ తక్కువ తీసుకుంటారమ్మా, ఎక్కువ నీళ్లు తీసుకోవడం లేదు సరిగ్గా. ఇలాంటి అనేక రకాల కారణాల వల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వస్తున్నాయమ్మా జనరల్గా. అదేవిధంగా కాఫీ టీలు ఎక్కువ తాగడము, అట్లే ఈ స్మోకింగ్, ఆల్కహాల్, ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా దీనికి కారణం అవుతున్నాయి. రెండోది ఏంటంటే టయానికి రెస్ట్ తీసుకోవడం లేదు. సో రాత్రిపూట కూడా లేట్గా పడుకోవడము, ఉదయం పూట కొంతమంది అర్లీగా లేస్తున్నారు, కొంతమంది లేట్గా లేచేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల ఈ బయలాజికల్ క్లాక్ ఏదైతే ఉందో దాంట్లో అప్ అండ్ డౌన్స్ అయిపోయి కూడా ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అటువంటి సమస్యలు వస్తున్నాయమ్మా. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు వచ్చినప్పుడు మరి అందరికీ అన్ని లక్షణాలు ఒకే పద్ధతిలో ఉండవమ్మా. కొంతమందికి ఒక్కొక్క రకమైన లక్షణాలు, కొన్ని రకాలైన లక్షణాలు వస్తుంటాయి. కొంతమందికి తేర్పులు వస్తుంటాయి, కొంతమందికి గొంతులో అసౌకర్యం ఉంటుంది, కొంతమంది గొంతులో మంట ఉంటుంది, కొంతమందికి ఛాతీ భాగంలో నొప్పి, బాధ, అనీజీ, డిస్కంఫర్ట్ ఇలాంటివి ఉంటాయి. కొంతమందికి మరి కడుపులో మంట, పోటు, బాధ ఇలాంటివి కొంతమందికి ఉంటాయి. కొంతమంది కడుపు ఉబ్బరంగా ఉంటుంది. అదేవిధంగా కొంతమందికి మరి కడుపులో ఏదో మెలివేసినట్లు బాధ ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కడుపులో మంట ఉంటుంది, వాంతి వచ్చినట్టు ఉంటుంది. ఈ పైత్య వికారం వల్ల కొంతమందికి తల తిరిగేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది, గిడ్డినెస్ అనమాట. సో పరీక్షలు అన్ని నార్మల్గా ఉంటాయి కానీ మరి వీళ్ళకి గిడ్డినెస్ వస్తుంటుంది. అప్పుడు గ్యాస్ట్రిక్ ట్రబుల్ కంట్రోల్ అయిపోతే ఈ గిడ్డినెస్ తగ్గిపోతుంది. అట్లా కొంతమందికి మోషన్ ప్రాబ్లం ఉంటుంది. కొంతమందికి నంబర్ ఆఫ్ టైమ్స్ మోషన్స్ అవుతుంటాయి, అన్సాటిస్ఫాక్టరీ మోషన్స్. ఈవెన్ మోషన్స్ అయినప్పటికీ కూడా 3-4 సార్లు మోషన్స్ అయినప్పుడు కూడా లోపల ఏదో మిగిలిపోయినట్టు లోపల ఆయనకు అసంతృప్తి అయితే ఉంటుందండి. సో ఇలా వివిధ రకాల లక్షణాలు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు కలుగుతుంటాయమ్మా. దీనికి సంబంధించి మరి విచ్చలవిడిగా విపరీతంగా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు, ఏదో ఒక పరిగడుపున ఒక మాత్ర వేసుకుంటే సరిపోతుంది కదా, 2 చెంచాల లిక్విడ్ ఏదో తాగితే సరిపోతుంది కదా ఉద్దేశంతోనే చాలామంది ఉంటారు. కానీ మరి వైద్యుల పర్యవేక్షణ లేకుండా దీర్ఘకాలం పాటు ఆ యొక్క ఔషధాలను వాడుకోవడము క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమదాయకం అంతకన్నా కాదమ్మా. మరి ప్రకృతి పరంగా మనం ఆలోచించినట్లయితే ప్రకృతిలో అనేక రకాలైనటువంటి వేలాది, లక్షలాది, కోట్లాది మార్గాలు మనకు కనిపిస్తాయమ్మా. వాటిల్లో అందరూ తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి, నమ్మకమైనటువంటి, తీసుకున్నటువంటి తక్షణమే దాని ఫలితాన్ని చూపించగల ఒక అద్భుతమైనటువంటి, అనుభవపూర్వకమైనటువంటి ఒక రెమెడీ చెప్తానమ్మా. దీనికి కేవలం 4 పదార్థాలు కావాలి. సైంధవ లవణ చూర్ణం ఒక 10 గ్రాములు, 20 గ్రాములు కావాలమ్మా. సైంధవ లవణ చూర్ణం ఒక 20 గ్రాములు. అదేవిధంగా జీలకర్రను వేయించి చేసినటువంటి చూర్ణం 20 గ్రాములు. సో ఏలకుల చూర్ణం 20 గ్రాములు. ఏలకుల చూర్ణం అంటేమా, ఏలకులు తెచ్చుకుని లోపల నల్ల విత్తనాలు ఉంటాయమ్మా, నల్ల విత్తనాలను మనం చూర్ణం చేసుకొని కలుపుకోవాలి అమ్మా. సో ఏలకులు ఆ నల్ల లోపల ఉన్నటువంటి విత్తనాల యొక్క చూర్ణము ఒక 20 గ్రామ్స్. సో ఫైనల్గా అతి మధుర చూర్ణం. గత కొన్ని కార్యక్రమాలు కూడా మనం తెలుసుకున్నామమ్మా. అతి మధురం, విపరీతంగా తీపి ఉంటుందమ్మా. ఇది పేరే అతి మధురం. ఒక వేర్ల యొక్క చూర్ణమా. మనకు వేర్లు మార్కెట్లో దొరుకుతాయి. మరి వేర్లు దంచుకొని చూర్ణం తయారు చేసుకోవడం చాలామందికి మరి సాధ్యమైనటువంటి పని కాదు కాబట్టి అతిమధుర చూర్ణం కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఎస్టి చూర్ణం అంటారమ్మా. ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతుంది ఎస్టి చూర్ణం, లేదా తెలుగులో అతి మధుర చూర్ణం. చాలా తీయగా ఉంటుందమ్మా. ఈ అతిమధుర చూర్ణం గుణం ఏంటంటే ప్రేవుల్లో ఉన్నటువంటి పుండును కూడా మానిపెట్టే గుణం ఉందమ్మా. అల్సర్ని కూడా మానిపేస్తుంది అన్నమాట. సో రీసెర్చ్లో కూడా ఈ విషయం నిర్ధారణ అయింది. సో అతిమధుర చూర్ణం కూడా ఒక 20 గ్రామ్స్. సో సైంధవ లవణ చూర్ణము, జీలకర్ర చూర్ణము, తర్వాత సైంధవ లవణ చూర్ణము, జీలకర్ర చూర్ణము, ఏలకుల చూర్ణము, అతిమధుర చూర్ణం, ఇవి ఒక్కొక్కటి 20 గ్రాముల చొప్పున తీసుకొని అన్నింటినీ బాగా కలిపేసేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు లేదా 15 నిమిషాల ముందు, అదేవిధంగా రాత్రిపూట కూడా అంతేమ్మా,
ఆహారానికి ఒక అరగంట లేదా ఒక 15 నిమిషాల ముందు ఒక పావు చెంచా, పావు టీ స్పూను నోట్లో వేసుకొని చప్పరించేసేసి నీళ్ళు తాగినా సరిపోతుందమ్మా. అలా కాకపోతే ఒక 50 ml నీళ్ళల్లో కలిపేసి కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఒక్కసారి, సమస్య తీవ్రంగా ఉంటే రోజు 2 సార్లమ్మా, లేకపోతే రోజు ఒక్కసారి తీసుకున్నా సరిపోతుంది. లేకపోతే కొన్నాళ్ళ పాటు రోజు 2 సార్లు వాడి సమస్య అదుపులోకి వచ్చిన తర్వాత రోజు ఒక్కసారి వాడినా సరిపోతుందమ్మా. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. క్షేమదాయకంగా వాడుకోవచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకు నిరపాయకరంగా వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఔషధం ఈ యొక్క నేను చెప్పినటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఔషధం అమ్మా. ఓకే సార్, మరి ఇప్పుడు ఇంట్లో తయారు చేసుకోలేని వాళ్ళకి బయట ఏదైనా ఆయుర్వేదిక్ స్టోర్స్లో రెడీమేడ్గా పౌడర్ ఏమైనా దొరుకుతుందా? ఈ ఎస్టి చూర్ణం అనేది దొరుకుతుందమ్మా. ఈ ఎస్టి చూర్ణం ఎస్టి చూర్ణం ఎలాంటి కండిషన్స్లో వాడుకోవాలంటే ప్రధానంగా ఈ పైత్య లక్షణాలు అంటే శరీరంలో పిత్తదోషం ప్రకోపించినప్పుడు కడుపులో మంట, గొంతుల మంట, నోట్లో పుళ్ళు రావడము, కళ్ళు మంటలు ఉండడము, మూత్రం మంట ఉండడము, దీని యొక్క ప్రభావం చేత మల విసర్జన సమయంలో మంట ఉండడము, కాళ్ళు చేతులు మంట ఉండడము, ఇలాంటి లక్షణాలు మంట ప్రధానంగా ఉండి ఈ వేడి ప్రధానంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ఎస్టి చూర్ణము సపరేట్గా దొరుకుతుందమ్మా. కేవలం ఆ ఎస్టి చూర్ణం కూడా వాడితే సరిపోతుంది. అలా అని చెప్పేసి ఎస్టి చూర్ణం మిగతా లక్షణాల్లో తగ్గించేటువంటి అత్యద్భుతమైనటువంటి గుణాలు ఉన్నప్పటికీ వీటి ప్రధానంగా పనిచేస్తుందమ్మా. అన్ని రకాలైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలు కూడా ఎస్టి చూర్ణం పనిచేస్తుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు వాటిల్లో ప్రత్యేకంగా పనిచేస్తుంది. రెండవది ఏంటంటే అవిపత్తికర చూర్ణం. అవిపత్తికర చూర్ణం ఇది ఇంచుమించు ఆయుర్వేద వైద్యులందరూ కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యలకు వాడుతుంటారు అమ్మా. అంత పాపులారిటీ అనమాట ఇది. సో ఈ అవిపత్తికర చూర్ణాన్ని ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఒక చిన్న టీ స్పూన్, ఒక కప్పు వాటర్లో కలిపి తీసుకున్నా సరిపోతుంది. అట్లే ఎస్టి చూర్ణాన్ని కూడా అట్లే వాడుకోవాలమ్మా. ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు ఎస్టి చూర్ణం అయితే ఈ యొక్క అవిపత్తికర చూర్ణం మాత్రం 1 టీ స్పూన్ ఉదయం, సాయంత్రం తీసుకోవాలి. ఈ విధంగా రోజు 2 సార్లు ఎస్టి చూర్ణమైనా వాడుకోవచ్చు. లేకపోతే అనేక లక్షణాలు ఉన్నటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉన్నటువంటి వాళ్ళైతే నేను చెప్పినట్లు ఈ అవిపత్తికర చూర్ణం వాడుకున్నా సరిపోతుంది. మరి ఈ చూర్ణాలు వాడుకోలేము, మాకు ఇవన్నీ కష్టం అండి, తీసుకోవడం కష్టము, వాసన ఉంటాయి, నోట్లో వేసుకుంటే రుచి ఏదో ఇబ్బంది ఉంటుంది అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు అమ్మా. లోకో భిన్న రుచి అని చెప్పేసి లోకంలో రకరకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. కాబట్టి మరి ఇంగ్లీష్ మందుల వల్లగా వేసుకోవాలి, నీళ్ళు తాగితే నా కడుపులోకి పోవాలి, నా సమస్య తగ్గాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు అమ్మా. అలాంటి వాళ్ళు కావాలంటే శంకులు ఉన్నాయి కదమ్మా, కాంచ్, ఆ శంకుతో తయారు చేసినట్టు, భస్మంతో తయారు చేసినట్టు కొన్ని రకాలైనటువంటి ఔషధాలు కలిపి తయారు చేసినటువంటి శంఖవటి అని చెప్పేసి మాత్రలు దొరుకుతాయమ్మా. సో ఆ శంఖవటి అనేటువంటి మాత్రలని సమస్య కొద్దిగా ఉంటే రోజు 2 సార్లు, ఉదయం ఒక్కసారి, రాత్రి ఒక్కసారి, ఒక మాత్ర మింగేసి ఒక 100 లేదా 200 మిల్లీలీటర్ల పల్చటి తాజా మజ్జిగ తీసుకోవడం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయమ్మా. సమస్య తీవ్రంగా అంటే రోజు 3 సార్లు వాడుకోవచ్చు. కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో ఆ చూర్ణాలు వాడుకోవచ్చు, లేకపోతే ఈ యొక్క టాబ్లెట్ కూడా వాడుకోవచ్చు. ఓకే, సో చాలా క్లుప్తంగా ఇంట్లో తయారు చేసుకునేవి, బయట దొరికేవి, టాబ్లెట్ రూపంలో వేసుకునేవి కూడా వివరించారు. కాబట్టి ఎవరికైనా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నప్పుడు తప్పకుండా వీటన్నిటిని ట్రై చేసి మీరు ఆ గ్యాస్ ట్రబుల్ నుంచి బయటపడచ్చు. థ్యాంక్ యూ అండి. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. You are a doctor for a cause, sir. అంతే. వాళ్ళకు వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.